నమస్తే తెలుగువారి మనసాక్షి న్యూస్కి స్వాగతం. నేను వర్ష. ఇక వివరాల్లోకి వెళ్తే సూటు బూటు వేస్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీలా బిల్డప్ ఇస్తాడు, కారు నుంచి టిప్ టాప్గా ఫోజ్ కొడుతూ దిగుతాడు, కనురెప్ప పాటిలో టార్గెట్ పూర్తి చేసుకుని మాయమవుతాడు. పోలీసుల కళ్ళు కప్పి దొంగతనాలకు పాల్పడుతున్న హైటెక్ దొంగను బెజవాడ పోలీసులు పట్టుకున్నారు. బెజవాడలో హైటెక్ దొంగగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐటీని ఐక్యూని ఉపయోగించి రాబరీలు, టెక్నాలజీతో టెక్నిక్గా దొంగతనాలు. దొంగ నుంచి కారు 20 లక్షల రూపాయలు స్వాధీనం. పోలీసుల వెనుక సూటు వేసుకుని నిల్చున్న వ్యక్తి వినయ్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో ఉంటాడు. అంబానీ, టాటా బిర్లాల ఫోటోల పక్కన తన ఫోటో ఉండాలనుకున్నాడు. బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి కాస్త సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. ఒక్కసారిగా డబ్బును చకచకా సంపాదించాలనుకుని దొంగగా మారాడు. చదువుకుని కొన్ని చోట్ల ఉద్యోగాలు కూడా చేసి కొన్ని వ్యాపారాలు చేయబోయి అందులో దెబ్బతిని ఏం చేయాలో తెలియక, అంటే వ్యాపారం ఎలా చేయాలో తెలియక ఉద్యోగం చూసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. మళ్ళీ ఇంకొక వ్యాపారం చేద్దామని చెప్పి విజయవాడ వచ్చి ఏది ముందుకు వెళ్ళకపోయేసరికి దొంగగా మారాలనే ఆలోచన వచ్చింది. చదువుకున్న సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కావడంతో రొటీన్కు భిన్నంగా ఆలోచించాడు. నీట్గా డ్రెస్అప్ అయ్యి కారులో నైట్ డ్యూటీకి బయలుదేరాడు. మరో ఇద్దరిని సహాయకులుగా తీసుకుని బెజవాడలోని పలు ఇళ్లను దోచేశాడు. ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, బంగారం, వెండి, నగదు ఏది దొరికితే దాన్ని ఖాతాలో వేసేసుకున్నాడు. ఇందులో ముఖ్యంగా సిసిఎస్ పోలీసులు చాలా కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా వినయ్ కుమార్ని అరెస్ట్ చేయడంలో మాత్రం చాలా చాకచక్యం, తెలివితేటలు, పర్సివరెన్స్, పేషెన్స్ అన్నీ ప్రదర్శించారు. ఎస్ఐ సుధాకర్ అలాగే ప్రవీణ్ కానిస్టేబుల్ ఎక్సలెంట్గా పనిచేశారు. వాళ్ళ సింగిల్ మైండెడ్నెస్, ఏకాగ్రతతో చేసినటువంటి పని వల్లే ఇది సాధ్యపడింది, దీన్ని అరెస్ట్ చేయడం. వరుస దొంగతనాలపై దృష్టి పెట్టిన బెజవాడ నగర పోలీసులకు విజయ్ కుమార్ పట్టుపడ్డాడు. అతని వద్ద నుంచి పోలీసులు 6 ల్యాప్టాప్లు, 2 ఐప్యాడ్లు, 100 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, మొత్తం 20 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు సహకరించిన కార్ల మెకానిక్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నంబర్ ప్లేట్ తయారు చేయాలంటే కారు ఆర్సీ బుక్, తీసుకుంటున్న మనిషి వివరాలు, ఐడి ప్రూఫ్ అవన్నీ మీ దగ్గర కాపీ పెట్టుకునే నంబర్ ప్లేట్ తయారు చేయండి. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వస్తే ఇష్టం వచ్చిన నంబర్ ప్లేట్ తయారు చేస్తే మీరు కూడా కేసుల్లోకి వస్తారు అని చెప్పాము. అప్పుడు అందరూ ఒప్పుకున్నారు. అలాగేనండి ఇక నుంచి మెయింటైన్ చేస్తామని చెప్పారు. కానీ మాట తప్పారు. ముందే వార్న్ చేశాం మేము ఇలాంటి పనులు చేయొద్దని. చాలా దేశాల్లో ప్రైవేట్గా నంబర్ ప్లేట్లు తయారు చేయడం అనేది కంప్లీట్గా నిషేధించబడింది. ఎవ్వరూ కూడా నంబర్ ప్లేట్ తయారు చేయడం అనేది అలౌడ్ కాదు. అసలు ఎవరికి పర్మిషన్ ఉండదు. పోలీసులు వినయ్తో పాటు నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో 5 టీంలను కూడా అరెస్ట్ చేశారు. దొంగతనాలను వృత్తిగా మార్చుకున్న ప్రొఫెషనల్ దొంగలను పట్టుకొని వారి నుంచి 10 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 5 బ్యాచ్లకు చెందిన 15 మంది దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.